హాయ్ ఫ్రెండ్స్, చికెన్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మనం ఇప్పుడు చికెన్ పచ్చడి పెట్టేస్తున్నామండోయ్. మరి చికెన్ పచ్చడి ఎలా పెట్టాలో ఒకసారి చూద్దామా? నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక చిన్న స్పూన్తో పసుపు తీసుకున్నాను, కొద్దిగా ఉప్పు కూడా వేశాను, కొద్దిగా నూనె కూడా వేశాను. అలా మూడింటిని కలిపేసి ఇక స్టవ్ ముట్టించేసి ఈ చికెన్ దాని మీద పెట్టేసుకుందాం. మరి ఈ చికెన్ ఎందుకు ఇలా పెట్టుకోవాలి అంటే, మనకు పచ్చడి నిలువ ఉండాలి కదండి. మరి ఒక 3 నెలలైనా మనం పచ్చడి తినాలి కదా. అలా తినాలి అంటే అందులో నీళ్లు పోయే వరకు దాన్ని అలా కుక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, నేను స్టవ్ మీద పెట్టేసి కలిపేస్తున్నాను. మరి పక్కన స్టవ్ కూడా ముట్టించుకొని చిన్న కడాయి పెట్టేసుకుందామా. ఇప్పుడు ఆ కడాయిలోకి 2 స్పూన్లతోటి టీ చెంచాతోటి 2 చెంచాల ధనియాలు, 2 చెంచాల మెంతులు, 2 చెంచాల జీలకర్ర ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు 3 చెంచాలైనా వేసుకోవచ్చు. అలాగే 2 చెంచాల ఆవాలు. ఇలా అన్నిటినీ కలిపి ఎర్రగా వేయించుకుందాము. మధ్య మధ్యలో మనకి చికెన్ని కలుపుకుంటూ చూద్దాము, ఎందుకంటే అందులో నీరు ఊరుతుంది. మనం ఉప్పేసాం కదా, చికెన్లో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి. అవి ఇనికే వరకు మనం దాన్ని కుక్ చేద్దాం. ఇక పక్కన స్టవ్ మీద కూడా అవి పెట్టాం కదా, వాటిని కూడా వేయించుకుందాం. మరి ఒక 5 నిమిషాల పాటు చికెన్ మీద మూత పెట్టేసుకుంటే మనకి ఎక్కువగా నీళ్ళు వస్తాయి అన్నమాట. అంటే చికెన్ని ఇలా కుక్ చేయడం వల్ల మనకి మధ్యలోనైతే ఇవి వేగిపోయాయండి. మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, చికెన్లోని ముక్క గట్టి పడకుండా, పచ్చట్లో చికెన్ ముక్క గట్టి పడకుండా మనకు కొంచెం మెత్తగా ఉండడానికి మనం ఇలా కుక్ చేసుకోవాలి, సరేనా? ఇక ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే పక్కన పెట్టుకున్నాము. మరి మరొక కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో మనకి చికెన్ డీప్ ఫ్రై అవ్వడానికి ఆయిల్ పోసుకుందాం, సరేనా? ఎందుకంటే ఆయిల్ హీట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. మరి మనకి ఇక్కడ కేజీ చికెన్కి 1/2 కేజీ ఆయిల్ అయితే పట్టింది. ఇక ఆయిల్ వేడవుతుండగా మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఒకసారి చూడండి. చికెన్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయో, నేనైతే నీళ్ళు పోయలేదండి, అందులో ఉన్న నీళ్ళే అలా వచ్చేస్తాయి. ఇక నీళ్ళు పోయే వరకు మనం కుక్ చేద్దాం. ఇప్పుడు మనం పట్టేసుకున్నటువంటి చికెన్కి మసాలా పొడి ఇందాక మనం వేయించుకున్నాం కదా, వాటిని ఇలా మెత్తగా పట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇక చికెన్లో నీళ్లు పోయేంత వరకు వెయిట్ చేద్దాము, సరేనా? ఇంకా ఉన్నాయండి, అంటే చికెన్లో ఎంత నీళ్ళు ఉంటున్నాయో ఒకసారి ఆలోచించండి. మనకైతే చికెన్లో నీళ్ళన్నీ ఆల్మోస్ట్ అయిపోయింది, చూసారా? ఇక ఇప్పుడు మనం చికెన్ని, ఈ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇక ఇలా చికెన్ అందులో వేసేసుకొని మనకు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. మరీ ఎర్రగా వేయించకండి, చికెన్ ముక్క గట్టి పడిపోతుంది. కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. నేను ఇక్కడ కేజీ చికెన్ పెడుతున్నాను. దాంట్లోకి ఒక టీ గ్లాస్, అంటే కారం ఎక్కువ తినే వాళ్ళైతే టీ గ్లాస్ పోసి ఇంకా సగం పోసుకోవచ్చు. కారం మామూలుగా తినే వాళ్ళైతే ఒక టీ గ్లాస్ కారం అయితే సరిపోతుందండి. నేను ఇక్కడ కారం కొంచెం కొత్త కారం కనుక గ్లాస్ పోసి కొంచెం వేసాను. ఇలా మనం ఇప్పుడు ఇవి అన్నీ డీప్ ఫ్రై చేసుకుందాం, ఓకేనా? నేను ఇందులో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏ పచ్చడైనా సరేనండి, మనము వేసే మసాలా దినుసులను బట్టి మనకు పచ్చడి నిల్వ ఉండడం కానీ లేదా టేస్ట్ రావడం కానీ ఉంటుంది. మరి ఇంకోటి ఏంటంటే, ఏ పచ్చడికైనా తడి తగలకుండా ఫస్ట్ మనం పాటించాల్సింది ఏంటి అంటే తడి తగలకుండా ఉండడం, ఓకేనా? ఇక ఇప్పుడైతే మనకి ఈ ముక్కలు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. వీటిని ఆయిల్లో నుంచి పక్కకు తీసుకుందాం, సరేనా? ఇప్పుడు ఆయిల్లో నుంచి పక్కన పెట్టుకుందాం. మరి ఇలా మిగతా చికెన్ కూడా వేయించుకోవాలి కదా. మీరు ఒకవేళ పెద్ద కడాయి పెట్టుకుంటే ఒకేసారి వేయించుకోవచ్చు. నేను ఇక్కడ ఇంట్లో ఈ మాత్రం కడాయే ఉంది కనుక నేను 2 సార్లు వేయించాను, సరేనా? అలా ఒకసారి వేయించుకున్నా సరిపోతుంది, ఇలా 2 సార్లు వేయించినా సరిపోతుంది. ఎవరెవరి మెల్సులుబాటుని బట్టి, అంటే వాళ్ళ టైమింగ్ని బట్టి, వాళ్ళకున్న పాత్రలను బట్టి అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. నిజంగా అండి, ఇలా కనుక కరెక్ట్ మెజర్మెంట్ తోటి కనుక చికెన్ పచ్చడి పెడితే 3 months, మనకి 3 నెలలు కనుక ఖచ్చితంగా నిలవ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు ఉంటుంది. నిజంగా అండి,
తినడానికైతే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కనుక తింటే ఆ టేస్టే వేరండి బాబు. నిజంగా ట్రై చేయండి. నా వీడియో చూశాక మీరు కూడా చికెన్ పచ్చడి ట్రై చేయండి. ఓకే. ఇక మిగతా చికెన్ కూడా మనకి ఆల్మోస్ట్ డీప్ ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా ఇప్పుడు మనం పక్కన తీసుకొని పెట్టుకుందాం, సరేనా? ఎంతమంది అయితే నా వీడియో చూస్తున్నారో దీంట్లో ఏదైనా పొరపాట్లు ఉంటే చికెన్ పచ్చడి పెట్టిన వాళ్ళు కామెంట్ పెట్టొచ్చు. కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితేనే దీంట్లో నేను బెస్ట్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ప్లస్ బెస్ట్ ఆప్షన్స్ ఏంటి కూడా నాకు తెలుస్తాయి కదా. నేను చేసిన మంచి కామెంట్ పెట్టండి, నేను చేసిన పొరపాటు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనకి అంతా డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఈ వేడి వేడి ఆయిల్లోనే మనం ఒక 2 టీ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇక్కడ ఒకటి చెప్తున్నానండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ది అయితే పచ్చడి టేస్టే వేరుగా ఉంటుంది. చాలామంది ఇళ్ళల్లో అల్లం ఎల్లిగడ్డ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం. మనం కనుక ఆ ఫ్రిడ్జ్లోది వేస్తే టేస్ట్ కొంచెం మారుతుంది, అంటే అంత బెస్ట్ టేస్ట్ రాదన్నమాట. ఒకవేళ అల్లం ఎల్లిగడ్డ కనుక మనం ఫ్రెష్గా వేస్తే పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. నిజంగా ప్రతి పచ్చడిలో కూడా మనం అల్లం ఎల్లిగడ్డ యూస్ చేసే ప్రతి పచ్చడి కూడా మనం ఫ్రెష్ వేసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మనకి ఈ అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఇక స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం ఇందాక మసాలా పట్టామే అది మొత్తం కూడా అందులో వేసేసుకుందాం. ఓకేనా? ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ వేసాము, నెక్స్ట్ మసాలా దినుసులు వేస్తున్నాము. సారీ అండి, దినుసులు కాదు, పొడి. ఈ పొడి కూడా ఆయిల్లో కలిసే వరకు వేసేసాను. ఇక్కడ నేను ఒక టీ గ్లాస్తో కారం వేసి ఇంకొంచెం అంటే ఇంకొక స్పూన్, అంటే నేను వేస్తున్న స్పూను ఆల్రెడీ టీ గ్లాస్తో కొలుసుకొని పోసుకున్నానండి. ఇక్కడ ఉప్పు వచ్చేసి మనం ఇందాక చికెన్ వేయించడానికి వేసాం కదా, మరి ఇక్కడ సరిపోను వేసుకుందాం, అంటే వాళ్ళ టేస్ట్కి. కారం అనేది మళ్ళీ మళ్ళీ వేయడానికి వీలవదు కనుక కొలత చెప్పాను. సాల్ట్ అనేది మనం తినేదాన్ని బట్టి, అంటే కొంతమంది సప్పగా తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు, కానీ చట్నీలో సరిపడా ఉంటేనే ఆ చట్నీ నిలవ ఉంటుంది, సరేనా? ఓకే. ఇలా కారము, ఉప్పు, మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఆల్మోస్ట్ అన్నీ నూనెలో వేసేసాము. ఇక అది స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు మనం డీప్ ఫ్రై చేసి పక్కనైతే పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ కారంలోకి ఈ ఆయిల్లోకి వేసేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందామండి. పీసులకి మనం చేసిన మసాలా అంతా పట్టే వరకు కలిపేసుకుందాం. మనం ఎప్పుడైతే దాంట్లో వేస్తామో ముక్కల పైకి ఆయిల్ వచ్చేలా ఉండాలి. అంటే కేజీకి పావు కేజీ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనకు పచ్చడి చల్లారినాక కూడా గట్టి పడకుండా ఉంటుంది. ఓకేనా? ఇక ఇలా కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి పచ్చడి చల్లారడానికి టైం పడుతుంది, కాకపోతే నేను అంతసేపు వెయిట్ చేయలేక మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇందులోకి కేజీ పచ్చడిలోకి కొంచెం పులుపు తినేవాళ్ళు 4 నిమ్మకాయలు, కొంచెం పులుపు తక్కువగా తినేవాళ్ళు 3 నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయలండి. కంపల్సరీ నిమ్మకాయలు పిండాల్సిందే, ఏదేమైనా సరే పిండాల్సిందే. చల్లగా అయిపోయిన తర్వాత చట్నీ చల్లబడ్డాక మనం నిమ్మకాయలు పిండుకోవాలి. ఓహో, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మరి ఇప్పుడు నేనైతే వేడి వేడి అన్నం వండేసానండి. ఇందాక మీకు కనపడే ఉంటుంది పక్కన. ఇక ఆ వేడి వేడి అన్నంలో ఇలా చికెన్ పచ్చడి వేసుకొని అలా కలుపుకొని ఇలా తింటే ఆ టేస్టే వేరండి. నిజంగా మీరు కూడా చికెన్ పచ్చడి పెట్టి నా వీడియో చూసి చికెన్ పచ్చడి పెట్టి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. నిజంగా అండి, నేను పెట్టిన పచ్చడి కోసం చెప్పడం కాదు, కానీ మీరు కామెంట్ పెడితే బాగుంటుంది. చాలా బాగుందండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా? బాయ్.